ఇక్కడ అండి హాయ్ ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. అయితే కంగ్రాచులేషన్స్ ఫర్ ద మూవీ. అయితే ఇప్పుడు నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నానండి, సోషల్ మీడియాలో పాజిటివ్ గా వెళ్తుంది, నెగటివ్ గా వెళ్తుంది మీ గురించి. సో దిస్ ఇస్ ది టైమ్ ఫర్ యూ టు డిఫెండ్ అబౌట్ యూ అంటే ఏం చెప్తారు? అంటే లాయర్లు కోర్టులు తర్వాత చెప్తాయి, కానీ మీరు ఇప్పుడు మీడియా ముందు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవాలి అని అనుకుంటే ఏం చెప్తారు? నేను ఏమీ చెప్పనండి. కోర్టులో లాయర్లు తర్వాత చెప్తారండి, మీరు ఒక మాటలో ఇప్పుడు చెప్పాలి అని అనుకుంటే ఏం చెప్తారు? నేను ఏమీ చెప్పను. ఒకటి అంటే సినిమా కంటెంట్ బేస్ చేసుకుని మీరు తీశారు, బట్ కాంట్రవర్సీ రావటం అనేది గుడ్ ఆర్ బ్యాడ్? ఇక్కడే పర్లేదు చెప్పండి. సారీ, గుడ్ ఆర్ బ్యాడ్ అంటే కాంట్రవర్సీ రావడాన్ని మీరు సినిమాకి ఉపయోగమా లేకపోతే ఏంటి, దీన్ని ఎలా చూస్తారు? కాంట్రవర్సీ రావడం అనేది ఎప్పుడైనా బ్యాడే అండి, ఎవరికైనా సరే. మాలవిక గారు, మాలవిక హౌ వాజ్ ఒక్క సెకండ్ అయిపోయింది. ఎవరికైనా ఎప్పుడైనా సరే అది బాధాకరమే, వచ్చింది ఏం చేస్తాం, వీ హ్యావ్ టు ఫైట్ ఇట్ అంతే. శివ గారు ఇప్పుడు మీరు రంగాల్లో బిజినెస్ పరంగా చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ మీరు, అండ్ చాలా కూల్గా ఎప్పుడు కూడా అంత ఇమోషనల్గా సినిమా పట్ల కనిపించిన మీరు మంచి సినిమాలే చేశారు. బట్ ఈ రోజున్న కండిషను, సినిమాలు వాటి తాలూకా సిచ్యువేషను, ఎగ్జిస్టెన్సు అంత ఎంకరేజింగ్గా మీకు అనిపిస్తున్నదండి? ఎందుకంటే మీరు అన్ని బిజినెస్లోని బాగా సక్సెస్ఫుల్ మర్కంటైల్ పర్సన్ మీరు. ఈ రోజున మీరు వాట్ ఈజ్ రియల్లీ దట్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ సినిమా ఇండస్ట్రీ? మీరు ఇంకా ఏ రకంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? మీకు హర్డిల్స్ ఏమైనా ఫీల్ అవుతున్నారా? డెఫినెట్లీ అండి. ఈ రోజు కాదు ఏ రోజైనా కూడా ఆడియన్స్ ఎప్పుడు మంచి సినిమా ఉంటే ఆదరిస్తారు, ఎప్పుడు కంటెంట్ బాగుందంటే వారికి నచ్చితే తప్పకుండా ప్రమోట్ చేస్తారు, వారు సహకరిస్తారు, సినిమాలను సక్సెస్ చేస్తారు. షోకేజ్ రీల్ చాలా బాగుంది. థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇంట్రోవర్ట్ అని అన్నారు కదా, చాలా మంది మీ ఫ్యాన్స్ తో పాటు బయట తెలుగు యువత కూడా చాలా మంది ఇంట్రోవర్ట్స్ ఉన్నారు. సో మీరు బయట ఫేస్ చేసిన హర్డిల్స్ అండ్ స్ట్రగుల్స్, మీరు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా దానికి, సో వాళ్ళకి ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారా మీ పర్సనల్ లైఫ్ త్రూ? బ్రో సజెషన్ ఏం ఉండదు బ్రో. ఇంట్రోవర్ట్ అనేది అదేం పెద్ద తప్పు కాదు కదా, ఒక్కొక్క మనిషి తత్వం ఒక్కొక్కరికి ఉంటుంది అంతే. కొంతమంది ఎక్స్ట్రోవర్ట్స్ ఉంటారు, కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు, కొంతమంది యాంబివర్ట్స్ ఉంటారు, ఎవరి తత్వం వాళ్ళది. ఒకటి ఏంటంటే ఇంట్రోవర్ట్ అని చెప్పి బాధపడద్దు, ఇట్స్ ఓకే. మీ స్పేస్లో మీరు కంఫర్టబుల్గా ఉంటారు, ఉండండి, ఎవడొద్దన్నాడు, హ్యాపీగానే. అంటే ఇంట్రోవర్ట్ తిరగబడితే అలా ఉంటుందో చెప్దామనే తిరగబడరా స్వామి తీసారు. అది ఈయన క్యారెక్టర్ అండి, ఈయన తీశారు సినిమా. మా డైరెక్టర్ గా అన్నాడు, నాకు నిజంగా తెలియదు. మాల్వి హౌ వాజ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ రాజ్ తరుణ్ గారు? చాలా మంచి ఎక్స్పీరియన్స్. హీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్ అండ్ thank you Shiv Kumar sir, because he introduced me to Telugu cinema, and my director Garu, he's lost. Hello. He's lost. Okay, he's very nice director, and he literally, made a lot of fun. He used to teach me all bad words in Telugu, and so much fun during the shoot. So we had a lot of good time during shooting this film, and the film has turned out to be really nice. I request everyone, theatre ki cinema chudandi, please go and watch the film in theatres on 2nd August. రాజస్థాన్ గారు. యా అండి. సో దిస్ ఇస్ యాంకర్ రాజేష్. అండ్ సక్సెస్ రాలేదని ప్రతిసారి ప్రతి ప్రెస్ మీట్ లో మీరు చెప్తున్నారు, సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నామని. వచ్చింది అందరికీ బ్యాక్ టు బ్యాక్ అదే ఇంతకు ముందు చెప్తున్నాను సార్. సో మొన్న రీసెంట్ గా ఒక సక్సెస్ వచ్చింది, బట్ దాన్ని మీరు తీసుకోలేనంత దీంట్లో ఉన్నారు. అండ్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ వస్తున్నాయి. సో హౌ డు యూ ఫీల్ ఇట్? ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, బికాస్ నాకు నా థియేటర్కి వెళ్ళండి, నా సమరంగా ఆబ్వియస్లీ ఇది నాగార్జున గారి సినిమా. ఇట్స్ నాట్ మై ఫిల్మ్, ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ నా థియేటర్కల్ రిలీజ్ వచ్చి ఐ థింక్ ఇట్స్ బీన్ క్వైట్ అ వైల్. సో ఫస్ట్ పురుషోత్తముడు సినిమాని ఆబ్వియస్లీ అందరూ కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు. ఇట్స్ డూయింగ్ వెరీ వెల్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఈ సినిమా కూడా వస్తుంది, అండ్ ఇమీడియట్గా నెక్స్ట్ భలే ఉన్నాడు అని సినిమా రిలీజ్ ఉంది 1 monthలోనే. ఆ సినిమా కూడా రిలీజ్ అవుతుంది, అది కూడా చాలా మంచి సినిమా. సో అది కూడా అలాగే ఆదరిస్తారు. అండ్ ఈ తిరగబడ్ర సామె సినిమాని కూడా అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, బికాస్
ఏదో మనం మామూలుగా ఏంటంటే సినిమాలు చేసినప్పుడు 6 నెలలకు సంవత్సరంలో సినిమా వస్తుంది. అలా కాకుండా వెంటనే వస్తున్నప్పుడు ఆబ్వియస్లీ కదా ఖచ్చితంగా. నాకు ఒకటే బాధ ఏంటంటే నేను బాధపడుతూ పురుషోత్తముడు అనే సినిమాని ప్రమోట్ చేయలేకపోయాను అనే ఒక బాధ తప్ప. బట్ అయినా సరే ఆ సినిమాని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా మంచి పేరు వచ్చింది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. బట్ ఈసారి మళ్ళీ అలా జరగదు, ఖచ్చితంగా జరగదు ప్రతి సినిమా. అందుకే ఈసారి కూడా భయపడతా బాధపడతా కూర్చోవడం కాదు సార్. మనం సినిమా ప్రేమి సినిమా చేసినప్పుడు దాని ప్రమోట్. రఘుబాబు గారు, డైరెక్టర్ గారు, ఓకే. యా ప్లీజ్. హాయ్ రాజ్, అభిలాష హియర్ ఫ్రమ్ గుల్టే. యాక్చువల్లీ మీ ఏజ్ 32 అని విని నేను కొంచెం సర్ప్రైజ్ అయ్యాను, ఎందుకంటే మీ ఏ మూవీస్ చూసినా నా సామిరంగా, అనుభవించు రాజా, స్టాండప్ రాహుల్, you look so young. You look at least like 10 to 15 years younger, almost like a teenage boy. Thank you very much. కానీ ఈ మూవీలో మీరు కళ్ళజోడు వేసుకుంటున్నప్పుడు you are looking a little older. అందుకని చెప్పి కళ్ళజోడు కూడా ఇచ్చాను. అదే, so was it a conscious decision and are you usually conscious about how you look on screen? No, I'll tell you about, even in general, why I wear glasses is, నేను when I finished my first film, I was 21 years old. సో అందరూ నన్ను ఏదో పిల్లోళ్ళలాగా అలాగా చూసేవారు అనమాట. సో కళ్ళద్దాలు పెట్టుకుంటే నాకు సైట్ లేదు, ఏమీ లేదు. సో కళ్ళద్దాలు పెట్టుకుంటే కొంచెం మెచ్యూర్గా కనబడతావు అని చెప్పి ఐ స్టార్టెడ్ వేరింగ్ గ్లాసెస్. సో పీపుల్ కొంచెం మెచ్యూర్గా కనబడతాడు అని చెప్పి, సో అప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అదే యాక్చువల్లీ ఇఫ్ యూ రిమెంబర్, ఇద్దరిలో ఒకటి సినిమాలో కూడా బికాజ్ ఐ హ్యావ్ టు లుక్ మెచ్యూర్డ్ నేనే సజెస్ట్ చేశాను కళ్ళద్దాలు పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి. సో దిల్ రాజు గారికి ఇమీడియట్గా వెంటనే నచ్చింది ఆయనకి, ఈసారి విల్ గో విత్. ఇందులో కూడా అంతే, కళ్ళద్దాలు పెట్టుకుంటే కొంచెం మెచ్యూర్డ్గా కనబడతా, క్యారెక్టర్ అలాంటిది కాబట్టి పెట్టుకుందాం అని అంతే. సో డైరెక్టర్ గారు భయపెట్టేస్తున్నారండి, ప్రపంచం భయపెట్టేస్తుంది. డైరెక్టర్ గారు అండ్ నా వాయిస్ లో బేస్ ఎప్పుడు తక్కువ ఉంటుందండి. స్పష్టంగా కనపడు. థ్యాంక్ యూ. రఘుబాబు గారు మైక్ సార్, మీరు కొన్ని వందల సినిమాలు చేశారు, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ సినిమా కథ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది, ఏంటి మీ క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది? సార్ నా క్యారెక్టరు విలన్ బావ క్యారెక్టరు. విలన్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలుసు అందరికీ. అతని మీద సెటైర్ చేసే క్యారెక్టరు, సరదాగా జోవియల్గా అతను సపోర్ట్ చేస్తూ హీరో విలన్ని తిడుతూ హీరో సపోర్ట్ చేస్తున్న క్యారెక్టరు చాలా జోవియల్గా నడుస్తుంది అనమాట. హీరోయిన్కి మీకు మధ్యలో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ చెప్పాలి. సార్ అలాంటివి చెప్పి బయట ఇలా అవుతుంది సార్, వద్దులేండి. అది డైరెక్టర్ గారు రాస్తారు. డైరెక్టర్ గారు, రాజ్ తరుణ్ గారు అండ్ మాల్వి గారు, ఈ క్వశ్చన్ మీ ముగ్గురికి. ఐఎమ్ కౌసల్య. ఐ వాంట్ టు నో అబౌట్ దిస్ పోస్టర్. ఇది ఎలా జరిగింది? ఐ నో మాల్వి ఈజ్ MMA ట్రైనర్. సో ఈ సీన్ గురించి అంటే సినిమాలో అమ్మాయి చాలా యాక్టివ్గా ఉంటుంది. తను ఇప్పుడు చెప్పినట్టుగా బయట ఎలా ఉంటాడో ఇంట్రాక్ట్గా ఉంటాడు, ఆమె ఎక్స్ట్రావర్ట్గా ఉంటుంది. ఆ అడుగుల మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది కాబట్టి ఆ పోస్టర్ డిజైన్ చేయడం జరిగింది. రాస్తానూరు గారు ఇక్కడ లేదు యాక్చువల్లీ అది అందులో రోపులో ఏమి వాడలేదంటే పాప నిజంగానే ఎత్తింది నేను తను. సో షీ ఈజ్ యాక్చువల్లీ వెరీ స్ట్రాంగ్ పర్సన్. అండ్ అది ఒకసారి కూడా కాదు, 3-4 సార్లు ఎత్తాల్సి వచ్చింది నన్ను. రాస్తారు. అయితే ఓవరాల్ గా ఇష్యూ నడుస్తుంది, ఒకవైపు సినిమాలు నడుస్తున్నాయి. అయితే ఈ ఎఫెక్ట్, ఈ కాంట్రవర్సీ ఎఫెక్ట్ అనేది మీ సినిమాల మీద, నెక్స్ట్ వచ్చే సినిమాల మీద, మీ రెమ్యునరేషన్ విషయంలో కావచ్చు, ఎలా ఉండబోతుంది, ఆఫర్స్ విషయంలో కావచ్చు, నెక్స్ట్ మీ ఫ్యూచర్ ఏంటి, ఏమనిపిస్తుంది మీకు మీ ఫ్యూచర్ గురించి? ఏమండి సినిమాలు మీరు అడిగినట్టు ఇప్పుడు రెమ్యునరేషన్ అనేది సినిమా రిజల్ట్ మీద డిపెండ్ ఉంటుంది, అది వేరు. ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ టాపిక్. సినిమాలు అనేవి, నేను మంచి యాక్టర్ అందరికీ తెలుసు, 10 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా, నేను ఎలాంటి వాడిని అని అందరికీ తెలుసు. సో నాకు తెలిసి దానికి నాకేం ఇబ్బంది కాదు. సో నాకు ఏంటంటే ద ఓన్లీ థింగ్ ఇస్ పర్సనలీ ఐఎమ్ ఎఫెక్టెడ్. ఐ గోట్ ఎఫెక్ట్ అ లాట్. ఐఎమ్ స్టిల్ ఎఫెక్టెడ్, బట్ ఐ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ ఇన్ అ ఫ్యూ డేస్ ఫర్ షూర్, అండ్ ఐ విల్ గెట్ బ్యాక్ టు మై లైఫ్. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఇండస్ట్రీ సపోర్ట్ ఎలా ఉంది మీకు, పెద్దల నుంచి ఎవరి నుంచి అన్న కాలేజ్? లాస్ట్ టైం శ్రీరెడ్డి ఇష్యూలో కూడా ఇంచుమించు ఇట్లానే జరిగింది. అప్పుడు కొంతమంది అన్న మాట్లాడడం జరిగింది, మీ విషయంలో ఎవరు ఇప్పటికొచ్చి మాట్లాడలేదు. నా నెంబర్ ఎవరి దగ్గర లేదండి. చెయ్యాలనుకుంటే నెంబర్ రాదా?
చేయాలనుకున్నా సరే ఎవరికి ఇవ్వలేదు నేను. సరే మా అసోసియేషన్ నుంచి లేదండి, విష్ణు భయ్య నాకు ఫోన్ చేశారు, ఇప్పుడు స్టార్టింగ్ లో ఫోన్ చేశారు నాకు. బట్ ఆ తర్వాత నా దగ్గర నా నెంబర్ ఎవరి దగ్గర లేదు, సో ఎవరు నాతో టచ్ లో లేరు. సో